ప్రేమని వెళ్ళారా, ఉద్యోగం కోసం 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మన దేశంలో 7 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే 29 రాష్ట్రాల్లో ప్రత్యేకంగా 7 రాష్ట్రాల కోసం నేను చెప్తున్నాను. అవి ఏవి అనగా మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఇలాగా ఒక 7 రాష్ట్రాలు ఉన్నాయి. నేను ఎక్కడో చదివాను, తర్వాత కొంతమంది చెప్పిన మాట కూడా 1862లో జరిగినటువంటి వేల్స్ రివైవల్. వేల్స్ అనే ప్రాంతం అంటే ఇంగ్లాండ్కి పక్కన ఉంటుంది. ఇంగ్లాండు, వేల్స్, స్కాట్లాండు, పక్కనే ఐర్లాండ్, ఈ 4 కలిపితే యునైటెడ్ కింగ్డమ్. ఈ వేల్స్లో పుట్టినటువంటి ఉజ్జీవ జ్వాల, ఆ రేణువులు, జ్వాలల తాలూకా రేణువులు, అగ్ని కీలకాలు కొన్ని అలాగే ఎగురొచ్చి, అంటే అక్కడి నుంచి రివైవ్ అయిన వ్యక్తుల ద్వారా ఈ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోకి వాళ్ళు చేరుకున్నారట. ఉజ్జీవింపబడిన వ్యక్తులు ఆ యొక్క సువార్త జ్వాలను పట్టుకొని మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి చేరుకున్నారట. ఆ చేరుకోవడం అక్కడ ఆ 7 రాష్ట్రాల్లో ఉద్యమం ప్రబలిందట. కాబట్టే మన భారతదేశంలో 7 రాష్ట్రాలు కూడా క్రిస్టియన్ స్టేట్స్గా పిలువబడతాయి. అన్నీ కూడా క్రైస్తవ స్టేట్సే. మొన్న కరోనా టైంలో కూడా నేను చూచింది ఎదురా అంటే మిలిటరీ వాళ్ళు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఒక దగ్గర చేరారు, ఇంకా డిస్పర్స్ అయిపోబోతున్నారు. వాళ్ళు పాట అందుకున్నారండి, ఆయుధాలన్నీ, గన్స్ అన్నీ పక్కన పెట్టేశారు. అందరు కూడా హల్లెలూయా అని చెప్పి పాట పాడారండి. ఒక రిథమిక్ డ్యాన్స్ వేస్తూ పాట పాడారు. ఆ స్టేట్స్లో ఏ మూలకి వెళ్ళినా సరే మీకు ఆ యొక్క దేవుని స్తుతి ఆ కొండల్లో నుంచి వస్తుందా అన్నటువంటి రీతిగా ఆ కార్యం జరుగుతుంది. 1970లో ఇక్కడ సువార్త ప్రబలింది. నిజమే, చాలా అద్భుతం. మా జీవితాల్లో అలాంటి దినాలు వస్తాయని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఆ దినాల్లో వచ్చినటువంటి ఆ క్రమశిక్షణ, ఆ ఆత్మీయ కార్యం మా జీవితాల్లో ఉంది కాబట్టి మేము ఇంకా ఉనికిని కలిగి ఉన్నాం ఈ లోకంలో. we still continue our existency only because of the 1970s revival which occurred in our lives. మా జీవితాల్లో వచ్చిన గొప్ప మార్పు. లేకపోతే మేము కూడా కొంచెం మొండి ఘటాలుగా, నేను అప్పుడప్పుడు అంటుంటాను అనమాట, మా ప్రియులతో అంటుంటాను, నేనే కానీ హిందువుని అయ్యుంటే, నేనే కానీ ముస్లిం అయ్యుంటే ఎంత మొరటగా ఉండేవాడిను. ఎందుకంటే అంత స్టాంచ్ ఫెయిత్ మనకి ఈరోజు మన దేవుని యందు మనకు ఉంది, తిరుగులేని విశ్వాసం. అందులో ఉంటే జిహాద్కి వెళ్ళిపోతున్నామో, ఎందులో ఉంటే ఏ ఆర్ఎస్ఎస్లో మెంబర్ని అయిపోతున్నామో. కానీ దేవుడు అనాదికాల సంకల్పంలో ఆ యొక్క 1970s రివైవల్ తీసుకురావడం, ఎంతోమంది యొక్క ప్రోద్బలం, అయితే సహకారం, హెచ్చరిక. ఆ రోజుల్లో ఒక తల్లికి పుట్టిన బిడ్డలం కాకపోయినా తమ్ముడని ఎంత ప్రేమ కింద చెప్పారు కదా బ్రదర్. జోన్ అయితే తమ్ముడు అని పిలిచేవాడు. జోన్కి నేను చాలా చనువు. మరి భీమునిపట్నం అనే ఏమో తెలియదు కానీ బాగా చనువు. కానీ సడన్గా దేవుడు పిలవగానే వెళ్ళిపోవడం, లేకపోతే ఆయన ఏం మర్చిపోగలుగుతున్నామా? 1860sలో వచ్చిన ఉజ్జీవాన్ని ఎలాగైతే మర్చిపోలేకపోతున్నామో, 1970sలో వచ్చిన ఉజ్జీవంలో పాల్పొని పొందిన వారిని కూడా అలాగే మర్చిపోలేకపోతున్నాం. ఎందుకంటే వారి తాలూకా ఇంపాక్ట్, వాళ్ళ తాలూకా ప్రభావము, వాళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అలాగే ఇప్పటికీ కూడా కనిపిస్తుంది. వస్తువులు ముట్టుకున్నా, మైకులు ముట్టుకున్నా, ఒక ఓల్డ్ వింటేజ్ కారు లాంటి వెహికల్ ఏదో రోడ్డుపైకి వెళ్ళిపోతుంటే ఆల్బర్ట్ నీ జ్ఞాపకం వస్తాడు. దానికి ఎన్ని రిపేర్లు అండి బాబు, కిరసనాలు వేసి ఇదేసి అదేసి దాన్ని మొత్తం పైన రన్ చేసేసేవారు. ఉద్యోగం కోసం మాట్లాడితే ఫస్ట్ హేబేలు కోసం మనం మాట్లాడుకోవాలి. హేబేలు ఏ విధంగా ప్రేరణ పొందాడో పూర్తిగా మనకు తెలియదు, కానీ 2 మాటలైతే చెప్పుకోవాలి. ఈ మధ్యని ఒక వీడియో ఒకటి కొనసాగుతుంది.
ఆ వీడియోలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏదిరా అంటే ఆదాము యొక్క మరణం. ఆదాము మోర్ దెన్ 900 years జీవించి ఒకలాంటి ప్రక్రియ బాడీలో స్టార్ట్ అయింది. అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రాణం వెళ్ళిపోతుంది అన్నమాట. అటువంటి స్థితి అంతకుముందు ఏ మానవుడికి కలగలేదు. హేబేల్ అయితే చంపబడ్డాడు, కానీ దీర్ఘాయువు తర్వాత వెళ్ళిపోయే స్థితి వచ్చింది ఆదాముకి. అప్పటికే ఆదాముకట 30 కుమారులు 30 మంది కుమార్తెలు పుట్టారట. ఆయన పడుకుని ఉన్నాడట, అవ్వమ్మ కూడా పక్కనే ఉందట. పిల్లలందరికీ వచ్చి పిలిచి కబుర్లు పంపించాడట. ఎలాగో కబుర్లు అందే మొత్తం పైన వాళ్ళు వచ్చారు. అప్పుడు ఆయన చెప్తున్నట్ట, కనబడిన బాధ నాలో ఉంది, కనబడిన ఒక ప్రయాస నాలో కనిపిస్తుంది. నేను మరణం అవుతానేమో. మరణం అంటే వాళ్ళకి తెలియదు, కానీ దేవుడు చెప్పిన మాట జ్ఞాపం చేసుకుని మరణం అవుతానేమో అని అన్నమాట. ఆయన తర్వాత ఇంకా చాలా పెద్ద స్టోరీ. కానీ ఆయన చనిపోయాడు. చనిపోయిన వారం రోజులకి దేవుని దగ్గర వరం పొంది దేవుడు అన్నట్ట, సరే నీ యొక్క భర్త లేని జీవితాలను ఊహించుకోవడం కష్టంగా ఉంది కాబట్టి నీవు కూడా మరణిస్తావు అని చెప్పి అవ్వమ్మ ఆదాం పక్కనే సమాధి చేయబడ్డదట. అయితే ఇద్దరి మరణాలు సమాధులకు మధ్యనట హేబేలుకు సమాధి జరగలేదు కాబట్టి హేబేలు కూడా సమాధి జరిగిందట. ఆ హేబేలు కోసం బైబిల్ గ్రంథం చెప్తున్న మంచి మాటలు ఏంటంటే, ఆయన ఇంకా మనతో మాట్లాడుతున్నాడు. ఈ స్టిల్ స్పీకింగ్. మనము ఒక 150 సంవత్సరాల క్రితం రివైవల్, వేల్స్ రివైవల్ కోసం మాట్లాడుకుంటున్నాం. 50 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మన డిస్ట్రిక్ట్స్లో వచ్చినటువంటి రివైవల్ కోసం మాట్లాడుతున్నాం. వీళ్ళే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ హేబేల్ ఎప్పటి నుంచి అండి మనతో మాట్లాడుతున్నాడు? అబ్బా, ఆయన ఇప్పటికీ కూడా మనతో మాట్లాడుతున్నాడు. అదే అనుభవాన్ని కానీ మనం అర్థం చేసుకోగలిగితే మన భక్తుల యొక్క జీవితాలు కూడా మనతో మాట్లాడుతున్నాయి. బైబిల్లో ఉన్నటువంటి ఈ యోధులు లాంటి విశ్వాస పట్టికలో ఉన్నవారు అందరూ కూడా, ఆఖరికి రాహబు కూడా మాట్లాడుతుంది, సంసోను కూడా మాట్లాడుతున్నాడు మనతోనే. ఈరోజు మన ముందు ఉండవలసిన ఛాలెంజ్ ఏదిరా అంటే, రేపొద్దున మనం ఈ లోకాన్ని తప్పక విడిచిపెడతాం. విడిచిపెట్టబడిన తర్వాత మనను గూర్చి కానీ మనం చేసిన పనులు కానీ మాట్లాడతాయా? మనలో ఆ రియల్ స్పిరిచువల్ రివైవల్ కలిగినటువంటి జీవిత విధానం కానీ మనం విడిచిపెట్టి వెళ్ళకపోతే, మన నెక్స్ట్ జనరేషన్కి మనం విడిచిపెట్టి వెళ్ళకపోతే ఇంకా మనల్ని మర్చిపోతారు. మీకు తెలుసు నా యొక్క విజన్. అందరికీ రకరకాల విజన్స్ ఉన్నా నాకు ప్రత్యేకమైన విజన్ ఏదంటే ఇజ్రాయెల్. 12 సార్లు పోయి వచ్చాను. ఎన్నో చోట్ల, వందల వేల చోట్ల నేను ఆ వేల మందికి నేను ఇజ్రాయెల్ కోసం ప్రకటించాను. ఒకరోజు ఒక పెళ్ళిలో ఒక ఆయన కనిపించి, అయ్యా మేము ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి వచ్చాను, మీ వల్లనే వెళ్ళొచ్చేవండి అన్నారు. మీరు చెప్పబట్టి ఈరోజు బైబిల్ మాకు స్పష్టంగా అర్థమవుతుందండి అన్నారు. మనం విడిచిపెట్టాలి ఒక మంచి మాదిరి. మనలో దేవుడు పెట్టిన ఆ యొక్క అగ్ని జ్వాల మనం తప్పనిసరిగా పంచుకోవాలి. అందులో ప్రయాసే ఇది. అందరికీ తెలిసినట్టుగా నేను, విక్టర్ ప్రభాకర్ గారు, కృపారావు గారు, మేమందరం కలిసి ఒకరోజు మంచి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు మా మధ్య అనవసర విషయాలు ఏవి రాలేదు, కానీ ఈ ఉద్యమం కోసం మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఎందుకో అనిపించింది, అన్న మన అందరినీ ఒకసారి గ్యాదర్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఆ యొక్క అంకురార్పణే ఈరోజు 4 సంవత్సరాలు బట్టి కొనసాగుతుంది. ఆ తర్వాత ఆ ఒక్క థాట్తో వచ్చినటువంటి ఈ ప్రయాస ఎంతమందిని చూపించిందండి. 1970s రివైవల్ నుంచి వచ్చిన వారిని ఎంతమందిని చూపించింది. నిజంగా వాళ్ళందరినీ కల్లారా చూస్తుండగా, వారి అనుభవాలు వింటుండగా నిజంగా మరొకసారి మన అందరి జీవితాల్లోకి వన్నెస్ వస్తుంది, ఏకత్వం వస్తుంది, ఏక అభిప్రాయ సేకరణ మనకు కలుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసిందే, మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రేమైన వాళ్ళారా, రోమన్ రూలింగ్ ఉన్నట్టు ఒక రీజియన్లో 40 మంది సైనికులు, తిరుగులేని కమాండర్స్ అట. వాళ్ళందరూ కూడా
చాలా నిక్కచ్చైన తిరుగులేని నైపుణ్యం కలిగిన వారట. వాళ్ళందరూ కూడా ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే. అందరూ కూడా ఈ సీజర్కి తల వంచి నమస్కారం చేసేవాళ్ళే. బౌ డౌన్, దే వర్ బౌవింగ్ డౌన్ టు ద కింగ్ సీజర్. రోమా చక్రవర్తికి తల వంచుతున్నారు. అటువంటప్పుడు ఆయన దృష్టిలోకి 40 మంది ఉన్నటువంటి ఈ ట్రూపు ఆయన దృష్టిలో పడ్డదట. వారు కూడా తల వంచాలి, వాళ్ళకి ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ వాళ్ళు నాకు తల వంచాలి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వబడ్డది. వారు ఆ సంగతి విన్న తర్వాత నో నెవర్, మేము తల వంచం అనేశారు. రెండోసారి మూడోసారి వార్నింగ్. ఆఖరికి ఆ యొక్క టాప్ రోమన్ కమాండరే, అంటే చక్రవర్తి లాంటి వాడు అక్కడికి వచ్చాడు. వీళ్ళు ఎందుకు ఇలా చేయట్లేదు, మరొకసారి వార్నింగ్ ఇద్దామని. వార్నింగ్ ఇవ్వబడ్డది, కానీ 40 మంది కూడా ఒప్పుకోలేదు. ప్రియమైన మంచి స్టాంచ్ క్రిస్టియన్స్, స్థిరమైన విశ్వాసులు అన్నమాట. అప్పుడు వాళ్ళకి చెప్పేశారు, ఇదిగో మనం వింటర్లో ఉంటున్నాం, మీ కొరకు ఒక ప్రత్యేకమైన పనిష్మెంట్ తోటి డిక్లేర్ చేయబడ్డది. అది చక్రవర్తి చెప్పాడు. నేకెడ్గా ఈ చలికాలంలో ఈ రాత్రికి మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం, మీరు ఆ మంచులో ఉండవలసిందే. ఎవరైనా సరే వచ్చేద్దాం అనుకుంటే మీరు బయలుదేరి ఇదిగో ఇక్కడ హాట్ కాఫీ, టీ, బ్రెడ్, లేకపోతే హాట్ వాటర్, వెచ్చదనంకి హాట్ రూము ఇవన్నీ ఉంటాయి అన్నట్ట. స్టార్ట్ అయింది. ఈవినింగ్ వాళ్ళు నేకెడ్గా ఆ యొక్క ఓపెన్ గ్రౌండ్లో విడిచిపెట్టేశారట. ఒక్కరు కూడా ముందుకు రాలేదండి. వాళ్ళు పాటలు పాడి సౌండ్ డెడ్ అయిపోతుందట, సైలెంట్ అయిపోయారట. మిడ్ నైట్ కల్లా ఒక్కొక్కరికి గజ్జ చలి పుడుతుందట, కొయ్యబారిపోతున్నాయి, చేతులు కొంకలు తిరిగేస్తున్నాయట. ఈ లోపుని 40 మందిని గమనించడానికి అక్కడ కొంతమంది ఆర్మీ పీపుల్ రెడీగా ఉన్నారట. ఎవరైనా వస్తే గబ్బుకుని రగ్గు కప్పి వేడి టీ ఇచ్చి వేడి నీళ్ళు స్నానం చేయించి వాళ్ళకి సదుపాయం చేయడానికి. ఈ 40 మందిలో నుంచి ఒకడు ఈ బాధని తాళలేక నేను ఉండలేను బాబు అని చెప్పి పరుగున ఈ కనిపెడుతున్న వారి దగ్గరికి వచ్చేసాడు. వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే రగ్గు కప్పారు, వేడి నీళ్ళు ఇచ్చారు, వేడి ఆహారం ఇచ్చారు. కానీ ఒకేసారి కోల్డెస్ట్ కండిషన్లో నుంచి హాటెస్ట్ కండిషన్లోకి రావడం వల్ల వాడు శరీరం దాన్ని తట్టుకోలేక వాడు కొలాప్స్ అయిపోయాడు. కొంతసేపటికి వాడు చనిపోయాడు. 2 గంటలు అయిపోతుందట, 3 గంటలు అయిపోతుందట. ఇంకా ఒక్కొక్కరు వీళ్ళు రాలిపోతున్నారు, ఇంకా చలికి తట్టుకోలేక రాలిపోతున్నారు. ఈ లోపుని ఈ కనిపెడుతున్నటువంటి ఆర్మీ పీపుల్లో నుంచి ఒక అతను బట్టలు పిసి అక్కడున్న టాప్ అఫీషియల్కి చెప్తున్నాడు, నేను ఆ 40 మందిలోకి కూడుకోబోతున్నాను, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు వారి యొక్క భక్తిని చూచి అని చెప్పి ఆయన బట్టలిప్పి వెళ్ళి కలిసిపోయాడు. అంతవరకు ఆఖరిని పాట పాడుతున్నాడు, వీఆర్ 40 లివింగ్ ఫర్ డైయింగ్ ఫర్ క్రైస్ట్ అని చెప్పి పాట పాడినాడు. మధ్యలో ఏమని పాడాడు, వీఆర్ 39 డైయింగ్ ఫర్ క్రైస్ట్ అని పాట పాడుతున్నాడు. ఎప్పుడైతే ఈ ఒక్క మనిషి వచ్చి జాయిన్ అయిందే, వీఆర్ 40 డైయింగ్ ఫర్ క్రైస్ట్ అన్నాడట. మరణములో సైతము ఒకరి యొక్క భక్తి మరొకరిని పునర్జీవింపచేసింది. ఈవెన్ ఇన్ ద డెత్, ఈవెన్ ఇన్ ద కోల్డ్ వింటర్. ఎంత భయంకరం చూడండి భక్తి. నీతిమంతుడే నరకాన్ని తప్పించుకోవడం కష్టం అనుకుంటే ఈ దినాల్లో, రక్షించబడ్డ దుర్లభంగా ఉన్న దినాల్లో మనం ఎక్కడుంటామని ప్రశ్నించుకోవాలి. రక్షణ ఒకటే కాదు, రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఉన్న బాధ్యత ఏదిరా అంటే మిగతా వాళ్ళకి ఆ జ్వాలను అందించాలి. అది మనం చేస్తున్నాం ఆత్మభారంతో. కానీ ఉన్నవారు చల్లబడిపోకుండా ఇప్పుడు మనం వాడబడాలి. రక్షించబడిన వారు కూలైపోకూడదు. ఆ వేడితో దేవుని కృప వలన 70లో అంటుకున్న ఆ వేడి మధ్య చిన్నగా చల్లారడం అన్నది జరిగినప్పటికీ కానీ తర్వాత ఈ రోజుకి మేము వెచ్చగానే ఉన్నాం. అది నేను గర్వంగా చెప్పగలుగుతాను. దేవుని కృప వలన రక్షణలోనే కొనసాగలిగే ఆ ఆత్మీయ వేడి దేవుడు నాలో మాలో ఇంకా అనేకుల్లో దేవుడు ఇంకా ఉంచాడు. గత కాలంలో మనం విన్నాం ఎన్నో ప్రసంగాలు, వాటన్నిటి ద్వారా కూడా మనందరికీ ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. కాబట్టి ఈ దినం మనం ప్రార్థనా శక్తితో ఆ జ్వాల నివురుకప్పి నిప్పుగా ఉన్నటువంటి ఆ నిప్పులు వేడి మళ్ళా ఎగసేటట్టుగా మనం ఈ ప్రార్థన కొనసాగిద్దాం.
దేవుడి మాటలు దీవించుగాక.